ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ప్రత్యక్ష గుడారంలో ఎలాగూ కట్టుకోవాలి అనే దాన్ని నేను చూశాం. ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశం, ఆ కట్టబడినటువంటి దానిలో నువ్వు సేవ ఎలా చేయాలి, గుడారపు సేవా క్రమం. సింపుల్గా టపటప 4 మాటలు చెప్తాను, నోట్ చేసుకోండి. మనము దాన్ని బట్టి ధ్యానాన్ని కొనసాగిద్దాం. గుడారము తయారైపోయింది, మనం బయట నుంచి చూస్తున్నాం. ఫస్ట్ మనకు కనిపెట్టేది ఏమిటి? బలిపీఠం. అంతేనా కాదు చెప్పండి? సర్వశ్రేష్టమైనది ఏమిటంటే మందసమనే చెప్పాలి, కానీ కనిపించుచున్నది ఏమిటి? నెంబర్ 1 బలిపీఠం, నెంబర్ 2 గంగాళము, నెంబర్ 3 దీపవృక్షం, నెంబర్ 4 సముఖపు రొట్టెల బాల, నెంబర్ 5 ధూపవేదిక, నెంబర్ 6 పైకప్పు, నెంబర్ 7 మందసం. ఇది గుడారపు సేవాక్రమం. 7 విషయాలు చెప్పానుగా, ఒక్కొక్క విషయంలో 7 పాయింట్స్ మీకు చెప్పాలా? అట్లీస్ట్ ఐ మస్ట్ కవర్ 49 పాయింట్స్ ఇన్ దిస్ సెషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టీచింగ్ దట్ వన్ మినిస్టర్ షుడ్ నో అండ్ హ్యావ్ ద నోట్స్ విత్ హిమ్. ఆమేన్. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన ఉపదేశంగా మీరు గుర్తించి అంగీకరించి పాటించగలిగిన మీ సేవా పరిచర్యలు సంపూర్ణ క్షేమాభివృద్ధి పొంది మహిమకు చేరగలవు అనేది నా విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చూడండి, గుడారం కట్టబడింది. నన్ను చూడండి, గుడారం రెడీగా ఉంది. యాజకత్వం చేయడానికి నా వంతు నాకు వచ్చింది. ఒక్కొక్క వంతు ఒక్కొక్క కాలంలో తరగతిలో ఉంటుంది కదా. నా వంతు వచ్చినప్పుడు నేను చక్కగా సిద్ధపడి నన్ను శుద్ధీకరించుకుని ఎఫోదును ధరించి, బాగాను ధరించి, న్యాయ విధాన పథకమును ధరించి, ఎఫోదు కలిగినటువంటి దానిమ్మ పండ్లు సహా అన్ని ధరించి, ఆ తాడును కట్టుకుని సంపూర్ణంగా సిద్ధపడి, చేతిలో ఒక ఖడ్గమును కలిగిన వాడనై, పాత్రలు కలిగిన వాడై, కత్తెర కలిగిన వాడనై, సకల ధూపద్రవ్యాది విషయములను కలిగిన వాడనై యాజకత్వానికి ఉపక్రమించాలి. ఇప్పుడు నేను ఇలా ఉపక్రమించినప్పుడు నా అల్టిమేట్ గోల్ ఈస్ టు రీచ్ ద థ్రోన్ ఆఫ్ మర్సీ. కరుణాపీఠం మీద దేవుని కలుసుకోవటం నా గురి. అక్కడ కలుసుకున్నప్పుడు ఆయన ఏమైనా నాకు సెలవిస్తాడు. దాన్ని పట్టుకొచ్చి వెన్నుపట్టి ఆవరణలో వేచి ఉన్న మానవుడికి బయలుపరచడం నా సేవలో కీలకమైన భాగం. And for this job only God anointed me and appointed me for his glorious ministry. ఈ పని కొరకే దేవుడు ఆ మహిమ గల సేవకులను పిలిచాడు, అభిషేకించాడు. నీవు 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 చెప్పాల్సిన మాటది. సో ఇప్పుడు కరుణాపీఠం మీద ఉన్న దేవుని కలుసుకున్నట, అతని మాటను వాడికి తెలియచేయట మన యాజకత్వంలో కీలకమైన పని. ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి ఎట్లా పోవాలి అన్న ప్రాసెస్ పేరే గుడారపు సేవా క్రమం. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించమని హెచ్చరిక పలుమార్లు బైబిల్లో ఉంది కదా. అద్భుతములు చేసిన, దయ్యములు వెళ్ళగొట్టిన, ప్రవచనములు చెప్పి వాటి నెరవేర్పును కల్లారా చూడగలిగిన, వేల మందిని ప్రభావితం చేసి ప్రఖ్యాతిగాంచిన, కేవలం ఒక క్రమములో సేవ చేయలేదనే కదా మీరెవరో నాకు తెలియదు అన్నాడు 7:22 మత్తయి సువార్తలో. వాళ్ళు ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికులు, బహుశా టీవీ ప్రసంగికులేమో, పెద్ద పెద్ద క్రూసైడ్స్ చేసిన దైవజనులేమో, వాళ్ళు ప్రవచనం చెప్తే నెరవేరింది. వాళ్ళని చూస్తే దయ్యాలు పారిపోయినాయి. వాళ్ళు బలహీనులు, పాపులు, చెడ్డోళ్ళు కాదు. వాళ్ళకి సేవ క్రమం తెలియలేదు, క్రమం తెలియలేదు. కబడ్డీ ఆడటానికి బలం మాత్రమే కాదు, గీత చూసుకోవద్దా? పరిగెత్తేవాడికి చిరుతపుల్ లాంటి వేగమే కాదు, ట్రాక్ చూసుకోవద్దా? జట్టు అయినప్పుడు పోరాడబడి నియమ ప్రకారం పోరాడకపోతే వాడికి ఏం ఫలితం ఉంటుంది? మీలో పరిగెత్తు ప్రతి వాడు బహుమానం పొందినట్టుగా పరిగెత్తమని అందుకేగా చెప్పాడు. 73:24లో 73 అన్నాక కీర్తన చెప్పక్కల, 66 తర్వాత ఏది చెప్పినా గ్రంథం పేరు చెప్పక్కల. హైయెస్ట్ చాప్టర్ 66 యెషయా గ్రంథం. 67 అన్నామంటే ఏం పుస్తకం అనకూడదు, ఇంకెందులో ఉండవు, కీర్తనలో ఉంటాయి. 151 అంటే అప్పుడు మీరు అడగాలి ఏ పుస్తకం అని. 67 నుంచి 150 దాకా ఏ గ్రంథం అని అడగక్కర్లా, అదే విధంగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీరు సీరియస్గా దీన్ని తీసుకోండి. పూట
73వ కీర్తన 24వ వచనంలో నీ ఆలోచన చొప్పున నడిపించదువు, తర్వాత మహిమలో నన్ను, అంటే మహిమలో చేర్చుకొనబట్టుకు అర్హత ఈ భూమి మీద ఏమిటి? ఆయన ఆలోచన చొప్పున సేవ చేయటం. తెలివిగా చమత్కారంగా మాట్లాడటం కాదు, ఒక గుంపును వెనకాల వేసుకొని తిరగగలగటం కాదు, మినిస్ట్రీ స్కిల్స్ కేపబిలిటీ క్యాలిబర్ కాదు. ఆయన ఆలోచన చొప్పున ఒక పథకం చర్చలో ప్రవేశపెట్టావు, ఒక స్కీమ్ ప్రవేశపెట్టావు, కొన్ని విధి విధానాలు రూపొందించావు. యథార్థంగా చెప్పు, ఇవన్నీ దేవుని ఆలోచనేనా? విమర్శ అనుకోవద్దు. ఈ వస్తువుకి ఇంత రేటు, ఒకటోసారి రెండవసారి అని చెప్పి నువ్వు సంఘములో పిలిచావు, అది దేవుని ఆలోచనేనా? ఒకటి కాదు, మీరు అలా ఏదైనా ఆలోచించండి. ఒకరు దేవుని ఆలోచన చొప్పున నడిపించబడితే ఆ వ్యక్తి, అతని కుటుంబం, ఆ సేవ మహిమలోకి చేర్చబడుతుంది, లేకపోతే మహిమలోకి రాదు. దేవుని ఆలోచన తీసుకోవటం మానేసి సొంత ఆలోచన మీద పనిచేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏలి దేవుని ఆలోచనలు అందుకొని సేవ చేయగలిగే స్థితిని కోల్పోయాడు. దేవుని స్వరం వినబట్టం లేదు, యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదైపోయింది. ఇక దేవుని మాట, దేవుని స్వరం ఏమీ లేదు. తనకున్న ప్రాక్టీస్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి చేసుకుంటూ పోతున్నాడు అంతే. అప్పుడు ఏమంటాడు దేవుడు? 2:35 మొదటి సమూయేలు గ్రంథములో, నమ్మకమైన ఒక యాజకుని పుట్టించదును, అతడు నా ఆలోచనను బట్టి యాజకత్వమును జరిగించను. అంటే ఎవడు నమ్మకమైన సేవకుడు? స్వంత ఆలోచనలు వాడకుండా దేవుని ఆలోచనల ప్రకారం ఎవడైతే సేవ చేస్తాడో అదే నమ్మకత్వం. అంటే నమ్మకమైన సంతతిని పుట్టిస్తాను, అతడు నా ఆలోచనను బట్టి, నా యోచనను బట్టి సేవ జరిగిస్తాడు. సో ఇవన్నీ కూడా బైబిల్లో మనకు పద నిర్దేశం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచన ఇందులో పెట్టడానికి వీల్లేదు. మోషే గుడారం అమర్చబోయినప్పుడు దేవుడు తేటగెత్తలతో మాట్లాడుతూ తుమ్మకర్ర వాడమన్నాడు, నీలి దారమును వాడమన్నాడు, సముద్రవత్సల చర్మములు వాడమన్నాడు, శుద్ధ సువర్ణమను వెండి దిమ్మలు వాడమన్నాడు, ఇత్తడి బలిపీఠం వాడమన్నాడు, ఒక దీప వృక్షానికి నక్షి పని చేయమన్నాడు. కరుణాపీఠం మీద కెరూబులు మాత్రం అద్భుతంగా రెక్కలు చాపి ఒకదానికొకటి ఎదురు ముఖం పెట్టుకుని ఉన్నట్లే ఉండాలన్నాడు. ఏ దారం వాడాలో, ఏ మేకు కొట్టాలో తానే ఆజ్ఞాపించాడు. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన మోషేకి అవకాశం ఇస్తే తను చేయలేని వాడేమి కాదుగా. దేవుని సేవలో మనుషులు తలకై రాకూడదు, నీ తెలివిని సేవలు ఇంప్లిమెంట్ చేయకూడదు, నీ ఆలోచన ఇందులో పెట్టకూడదు. నేను నివసించు గుడారం కదా ఉండాలంటే నీ ఆలోచన ఉండకూడదు, నా ఆలోచన బట్టి చేయాలన్నాడు దేవుడు. సమస్తము కొండ మీద చూపించబడ్డ మాదిరి చొప్పున చేయటకు జాగ్రత్త పడు. యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ వే ఇన్ మినిస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. You are commanded and commissioned to fulfill God's plan and vision, which is the only mission of your life. నీ జీవితపు ఏకైక పని ఆయన ఆలోచనలు నెరవేర్చడమే. కనుక గుడారము కట్టబడింది. అలా చూస్తే నీకు కనపడేది ఏమిటి? బలిపీఠం. మొదట బలిపీఠం దగ్గర క్రతువు పూర్తి చేయాలి. ఆ తరువాత గంగాళం కనిపిస్తుంది. గంగాళం వద్ద శుద్ధీకరణ పూర్తి చేసు. గుడారములోనికి వెళ్ళగానే చేయవలసిన మొట్టమొదటి పని దీపం వెలిగించాలి. ఎందుకంటే గుడారములో కిటికీలు ఉండవు, లైట్లు ఉండవు, వెంటిలేటర్ ఉండదు. గుడారములో జరిగించు సమస్త సేవలకు ఆధారం ఆ దీపమే. నో ద సోర్స్ ఫర్ ద లైటింగ్ ఇన్ ద టాబర్నాకల్. సో ఆ దీపమే వెలిగించకపోతే నీ పరిచర్య తడబాట్లో ఉంటుంది. నువ్వు ఒకవేళ పొరపాటున ఉద్దేశపూర్వకం కాకపోయినా ధూపవేదకను తనివేస్తావేమో, నీ చేయి దగ్గర రొట్టెలు పడిపోతాయేమో, దీపం దగ్గరికి వెళ్ళబోయే నూనె నేలవాల్సి ఒలికించి వేస్తావేమో. నువ్వు ద్వారములో వెళుతున్నప్పుడే
గంగాళము దగ్గర శుద్ధీకరణ అయిన వెంటనే ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ యు హ్యావ్ ఇన్ ద టెంట్ ఈజ్ దీపవృక్షమును వెలిగించాలి. ఆ వెలుగులో, ఆ కాంతిలో నీవు బల్ల మీద రొట్టెల్ని ఏర్పాటు చేయాలి. వాటిని ఉదయాస్తమయాలు సవరించాలి. ఆ తదుపరి నీ విన్నపములు ధూపవేదిక ద్వారా తెలియచేయాలి. వీటికి పైకప్పు యొక్క ఆమోదం ఉండాలి. నేరుగా పోయే ఛాన్స్ లేదు. ఇప్పుడు పూర్తిగా చెప్పకపోయినా ఒక మాట మనసులో పెట్టుకోండి. మీ ప్రార్థనలన్నీ పరిశుద్ధుల పాత్రలో కలిపి అప్పుడు ఇస్తాడంట. హలో ప్రభా, ఎవరు కలబాకున్నది ప్యూర్గా అట్ట పంపించు. యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్. సొంతంగా నువ్వు ఒక బైబిల్ రాసుకోవడం కుదరతాం. ఉన్న వాక్యానికి లోబట్టమే మన ముందున్నది. నీ ప్రార్థనలు పరిశుద్ధుల పాత్రలో కలపబడాలి. ఇంకో మాట అన్నా, కలపబడుటకు తగినదై ఉండాలి. ఏ దరిద్రం తీసుకుపోయిన ఎందుకు కలుపుతారు అందులో? కనుక ఈ మాటలు మీరు సీరియస్గా తీసుకోవాలా. అప్పుడు ఆ కరుణాపీఠాన్ని చేరడానికి ఉంటుంది. ఒకవేళ పైకప్పే లేకపోతే దీపం మారిపోద్దిగా గాలికి, వర్షానికి పాడైపోతే రొట్టెలు దుమ్ముకు ధూళికి. ధూపం వేస్తుంటే అది కరుణాపీఠం మీదకి అలాగే వెళ్ళాల్సింది, గాలి వస్తే చెదిరిపోద్దిగా. మరి ఆ ధూపం పరిస్థితి ఏంటి? దాని వాసన కూడా ఎవడు చూడకూడదు. అది ఎటు పడితే చెదిరిపోతే ఎట్లా? మరి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే సరైన పైకప్పు ఉండాలిగా. అందుకే నేను చెబుతున్న క్రమాలు చూడండి. గుడారపు సేవా క్రమము. గుడారపు, మళ్ళీ చెప్తున్నాను, మనిషికి ఒక పేరు ఉన్నట్లే ప్రతి సంఘానికి, మినిస్ట్రీకి ఒక పేరు ఉండవచ్చు, తప్పు లేదు. అన్ని పేర్లు క్యాన్సిల్ చేసి గుడారపు సేవని పెట్టుకోవాలన్న ఆజ్ఞ ఏమీ లేదు. నా మాట నీకు అర్థమైందా? పేరు ఏదైనా ఉండవచ్చు, కానీ సేవా క్రమం మాత్రం ఖచ్చితంగా గుడారపు సేవా క్రమమే అయి ఉండాలి. ఎందుకు గుడారపు సేవా క్రమమే అయి ఉండాలంటే, అది పాత నిబంధన సేవ అయ్యుంటే కొత్త నిబంధన సేవ వేరేది మనం చేసే ఉండేవాళ్ళం. కానీ అది పాత నిబంధన సేవ కాదు, అది పరలోకములో కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న సేవ. దాన్ని దేవుడు నిరంతర యాజకత్వాన్ని ప్రస్తావించాడు. ఒక కాల పరిధులని సేవ అది కాదు. యుగ యుగాలుగా భయములో ఉన్న సేవది. దాన్నే మోషేకు బయలుపరిచాడు. మనకు అర్థమగినట్లుగా మోషే చేత అమర్చ చేశాడు. దానిని చూస్తూ మన సేవను కట్టుకున్నట్లుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి గుడారపు సేవ క్రమం ఏమిటనగా, మొదట బలిపీఠం. నీ సేవ ఎక్కడ? మొదట. రెండవది గంగాళం, మూడవది దీపవృక్షం, నాలుగవది బల్ల, ఐదవది ధూపవేదిక, ఆరవది పైకప్పు. అప్పుడు నువ్వు మందస్సు మీద కరుణ పెట్టిన దేవుణ్ణి కలుసుకొనగలుగుతా. లేకపోతే నీ సేవ అక్కడ దాకా చేరదా. ఇది క్రమం. ఈ 7 అనుభవాలు ఇప్పుడు మీ ముందు పెట్టాను నేను. ఒక్కొక్క అనుభవాన్ని గురించి సాధ్యమైనంత స్పీడ్గా